హాయ్ ఫ్రెండ్స్, మీ రాయలసీమ కుర్రాడు. ఈరోజు వీడియో వచ్చేసి బొప్పాయిలో బూజు తెగులు. మేము బూజు తెగులు అంటారు, కొంతమంది పిండి నల్లిగా అంటారు. దీన్ని పిండి నల్లి మా యాక్చువల్గా అనేది దీని పేరు పిండి నల్లి. ఈ పిండి నల్లి ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం వీడియో ఈరోజు. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. రైతన్నలు మన వీడియో చూస్తున్నారు, కామెంట్ చేయడం లేదు. కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియో కావాలనో దాన్ని బట్టి మేము వీడియో చేసి క్లారిటీ ఇస్తాము. బొప్పాయిలో పిండి నల్లి చూస్తున్నారా మీరు? ఈరోజు ఇలా ఉంటుంది, అంత పిండి నల్లి అంటే ఇది అంత పిండి నల్లి చూడండి, బాగా స్ప్రెడ్ అయిపోయింది మొక్క అంతా ఉంది. చూడండి చూడండి అంతా ఇదంతా పిండి నల్లి అంటారు, వైట్గా ఉంటుంది. చూడండి అంతా హెవీగా ఉంది, చూడండి తెల్లగా. ఇది వచ్చేసి ప్రాణం ఉంది దీనికి. ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, దీని ప్రాణం ఉంది కాబట్టి పచ్చగా వెళ్ళిపోతుంది అంతా. అది ఇలా పచ్చగా వెళ్ళిపోతుంది చూడండి, ఈ ప్రాణం ఉంది. దీంతో పాటు దీనికి చీమలు ఉన్నాయి చూడండి, చూసారు చీమలు? ఈ చీమలు ఏం చేస్తాయంటే దాన్ని తీసుకొనేసి ఒక్క మొక్క నుంచి ఇంకో మొక్కకు ట్రాన్స్లేషన్ చేస్తాయి అన్నమాట. ఇంకొక మొక్కకు అంటిస్తాయి. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు ఈ చీమలు అనేటివి ఇంకో మొక్క నుంచి ఇంకో మొక్కకు అంటిస్తాయి. చూడండి ఎంత విధంగా ఉన్నాయో. చూడండి స్టార్టింగ్లో ఈ మొక్కకు చూడండి, ఈ మొక్కకు గడ ఉంది అంతా, పైనుంచి లాస్ట్ వరకు ఉన్నది చీమలు. చూడండి అంతా ఎలా ఉన్నాయి చీమలు, మొక్కంతా ఉన్నవి. చూడండి అంతా మొక్కంతా ఎలా ఉందో, ఇలా మొక్కంతా ఉంది. దీన్ని మనం నిర్మూలన చేయాలంటే ఏం చేయాలంటే మనకు ఒక మార్గం స్ప్రేయింగ్, కెమికల్ స్ప్రే చేయడమే. మనకు రెండో మార్గం లేదు. ఇది ఇలానే వదిలేసామనుకోండి, మొక్క అంతా అంటుకుంటుంది, చెట్టుకు అంటుకుంది, పొలం అంటుంది. మళ్ళీ ఇది వచ్చిన దాని తర్వాత మళ్ళీ మొక్కను కాయ కోయరు, కాయ అంతా మసక బారిపోతుంది, నల్లగా అయిపోతుంది కాయ అంతా. ఆ కాయని మళ్ళీ కోయరు. ఎప్పుడు తక్కువగా ఉన్నప్పుడే కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడన్నా పొలంలో ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న చెట్లప్పుడే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలా వదిలేసామనుకోండి మొత్తం తోటంతా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి అంతా ఎలా ఉంది, కాయ అంతా నల్లగా అయిపోతుంది. ఇలా నల్లగా అయిపోయింది కాయ, మళ్ళీ కోయరు దాన్ని, కటింగ్ వేస్ట్ అయిపోతుంది. దీన్ని కెమికల్ స్ప్రే చేసి కంట్రోల్ చేయాలి. దాన్ని ఏం కెమికల్ స్ప్రే చేయాలంటే చెప్తాను. ఇది పూర్తి చనిపోవాలంటే రోగర్ ప్లస్ కార్బెండిజియం, బావిస్టన్ అని కూడా పిలుస్తారు పౌడర్. దాన్ని లీటర్కు 2 ml రోగర్, 1 గ్రామ్ బావిస్టన్, అంటే అది కార్బెండిజియం. ఇది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోలు ఇవి. ఆ మందులు రెండింటి కాంబినేషన్లో వాడి దీన్ని నిర్మూలించవచ్చు. కొట్టిన వితిన్ 3-4 డేస్లోనే నీకు రిజల్ట్ ఉంటుంది, తప్పకుండా 100% రిజల్ట్ ఉందండి. మీరు ట్రై చేసి కొట్టి చూడండి. నేను ఒక రైతునే, నేను కొట్టి మీకు చెప్తున్నాను. నేను చూడండి మీకు ఏది చెప్పను. మీరు స్ప్రే చేసి 2 కాంబినేషన్లు మళ్ళీ నాకు కామెంట్ చేయండి. మీరు కొట్టలేదనుకోండి, ఇలా
కొట్టకపోతే పొలం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం అది కంట్రోల్ రాదు. వాళ్ళు ఈ కాయలు అనేది ఇలా కొయ్యరు. ఇలా మనం బాగా తడిచేలాగా స్ప్రేతో కొట్టుకోవాలి. పైనుంచి బాగా కొట్టుకోవాలి, బాగా నీట్గా కొట్టేసుకోవాలన్నమాట. బాగా ఇలా బాగా తడిసేలాగా బాగా నీట్గా కొట్టేసుకోవాలి. నీట్గా కొట్టేసుకొని ఒక 3-4 డేస్లో మన రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట నీట్గా.